హలో అండి. ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా క్రీమీ పాస్తాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ ఆన్ చేసుకొని బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని దానిలోకి సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేయండి. నెక్స్ట్ దాంట్లోకి పాస్తా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసేయండి. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకొని 50% ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి కొంచెం బటర్ వేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకొని దాంట్లోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి బాయిల్ చేసుకున్న పాస్తాను యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్ ఫైనల్గా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్రీమీ ఎమ్మీ పాస్తా రెడీ అయిపోతుందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.